ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జైధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క ఆత్మ మరొకసారి మన మధ్యలోనికి వస్తున్నారు. దేవుని శక్తి చేత మన మధ్యలోనికి దిగి వస్తున్నారు. దేవుని యొక్క ఆత్మ కార్యాలను మనం చూడబోతున్నాం. కొన్ని నిమిషాలు మీరు వేచి చూస్తే దేవుని యొక్క అభిషేకం అద్భుతాలు ఎలా సృష్టిస్తున్నాడో మీరు చూడబోతున్నారో. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రిటెలి వేర్ యు డిరి షుకర. వెల్కమ్ హోలీ గోస్ట్. హల్లెలూయా. సహోదరుడా సుదర్శన్ దేవునితో మాట్లాడుతున్నాడు. సుదర్శన్, నీవు నరాల బలహీనతతో బాధపడుతున్నావు. ఇదిగో ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు. ఇప్పుడే తన శక్తితో ఇప్పుడే నిన్ను తాకి బాగు చేస్తున్నాడు. దిగులు పడకు, ధైర్యం కలిగిండు. దేవుడు నీతో ఉన్నారు. రోజటి బెలైటూరి క్రధ శుక్ర అందుర సుధరవే. సహోదరుడా రూబేన్, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల వలన నీవు నలిగిపోతున్నావు. ఇదిగో దిగులు పడుకో, నలిగిపోకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. నీకున్న సమస్యలన్నీ అతి త్వరలో తొలగిపోతున్నాయి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రీటెల్లే వేర్ యు డెరిషే ఖరాద సందరవే. సహోదరి రేణుకా చౌదరి దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ ల్యాండ్ విషయంలో ఒక శోధన నీకు కలిగి ఉన్నది. దాని విషయమై నువ్వు చాలా ఇబ్బందిలో ఉన్నావు. దేవుడు నిన్ను విడుదల చేస్తున్నాడు. దిగులు పడకు, అద్భుతము జరుగుతుంది. రిట్రె లిడిరియా రస ధర్యనందరవే లోట్రి షరికార సందరవే. సహోదరి సత్యవేణి దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో 9 సంవత్సరాలుగా నీకు పిల్లలు లేరు కదా. దేవుడు ఒక మహత్తరమైన కార్యాన్ని ఈ సంవత్సరంలో చేస్తున్నాడు. ఓ మహత్తరమైన కార్యం ఈ సంవత్సరంలో జరుగుతుంది. ఈ నెలలోనే అద్భుతం నీ గర్భంలో జరుగుతుంది. దేవుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడు. మళ్ళీ ఇదే రోజులకు నీకు కుమారుని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. రౌషడే రీలి కర హజంద్రుటే కెమ్యూరిల ధరసుధరవే. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకం ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి విడుదలవుతుంది. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిలో దేవుని యొక్క జీవం ప్రవహిస్తుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. వందనాలు నాయన. ఇప్పుడే అద్భుతాలు సృష్టిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అభిషేకం అద్భుతాలు సృష్టిస్తుంది. చూస్తున్నారు కదా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తున్న కార్యాన్ని, ఒక అద్భుతాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. కర్ణాటక నుండి నాగేంద్ర దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నలిగిపోతూ ఆత్మహత్య చేసుకోవాలనే పరిస్థితిలోనికి వెళ్ళిపోయాను. మా సైట్ సేల్ అవ్వట్లేదు. మాకు చాలా అప్పులున్నాయి. మేము ఏం చేయాలో అర్థం కావడం లేదు. అప్పులు వారు మా ఇంటి మీదకి వచ్చి భయంకరంగా మాట్లాడుతుంటే మా ప్రాణం మీద మాకే విసుగు కలిగింది. నా జీవితం మీద నాకే విరక్తి కలిగి సూసైడ్ చేసుకోవాలనుకుంటున్న సందర్భంలో ఒక రోజున మీ వర్తమానము టీవీలో వస్తుండగా చూశాను. మీకు ఫోన్ చేసి నా బాధను చెప్పుకున్నాను. దేవుని చేత నాకు విడుదల కలగాలి అని మీరు ప్రార్థన చేశారు. దేవుడు మీ సమస్యలు తొలగిస్తున్నాడు, మీ అప్పుల నుంచి మిమ్మల్ని విడుదల చేస్తున్నారు అని మీరు ప్రవచనం చెప్పారు. దేవుడు మీతో మాట్లాడారు. మీరు ప్రార్థన చేసిన ఆ వారంలోనే దేవుడు గొప్ప కార్యం చేశాడు. నా సైట్ సేల్ అయిపోయింది. మంచి రేట్ వచ్చింది. నా అప్పులన్నీ తొలగిపోయాయి. నేను చాలా దీవించబడ్డాను. ఈ రోజున నేను బ్రతికి ఉన్నానంటే దేవుడు నన్ను దర్శించి నా సమస్యల నుండి విడిపించాడు. మీ ప్రార్థన ఆలకించి అద్భుతం చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరణించాలి అనుకుంటున్న వ్యక్తిని దేవుడు బ్రతికించాడు. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని కోట్లు పెడితే ఒక ప్రాణం తిరిగి వస్తుందండి? రాదు కదా. ఒకడు లోకానంతా సంపాదించుకొని తన ప్రాణాన్నే పోగొట్టుకుంటే ఉపయోగం లేదు కదండి. దయచేసి
మీ జీవితంలో ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కే కాల్ చేయండి. మీ జీవితంలో మీరు పోరాడుతున్న ఆ సమస్యల నుండి దేవుడు విడుదల చేయటానికే ఇక్కడ ప్రభు దేవుని యొక్క ఆత్మ వేచి చూస్తున్నారు. మీ సమస్యల నుండి దేవుడు విడుదల చేయబోతున్నాడు. కాబట్టి తప్పకుండా కాల్ చేయండి. కాల్ కలవదు, కొన్ని వందల మంది చేస్తూ ఉంటారు. తర్వాత అయినా కాల్ చేయండి. దేవుడు మిమ్మును దర్శించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. దేవుడు ఈరోజు మన కొరకు మాట్లాడాలి అనుకుంటున్న అద్భుతమైన వర్తమానం. దేవుని పరీక్ష అది నీకు రక్ష. ఎస్, దేవుడు పరీక్షిస్తాడట మనలను. ఎందుకు అంటే మనలను రక్షించుట కొరకు. ఆమేన్. ఒక సమస్యను నీకు పెట్టి నిన్ను పరీక్ష చేస్తే ఆ సమస్యలో నుండి దేవుడు నిన్ను రక్షించుట కొరకు పెట్టాడని అర్థం. ప్రైజ్ ద లార్డ్. ఒక భయంకరమైన వ్యాధిని దేవుడు నీ నుంచి దూరం చేయటానికి నీకు ఒక భయంకరమైన పరీక్ష పెడతాడు. ఓ పెద్ద సమస్య నుండి నిన్ను విడిపించటానికి ఒక చిన్న పరీక్ష పెడతాడు. ఓ మహత్తరమైన, ఓ భయంకరమైన సమస్య నుండి దేవుడు నిన్ను విడుదల చేయటానికి ఒక పెద్ద సమస్యను పెడతాడు. డోంట్ వరీ, దిగులు పడాల్సిన అవసరం లేదో. దేవుడు నిన్ను పరీక్షించి నీలో ఉన్న ఒరిజినాలిటీని బయటికి తీసుకొస్తాడు. దేవుడు నిన్ను పరీక్షించి నీలో ఉన్న దైవత్వాన్ని బయటికి తీసుకొస్తాడు. దేవుడు నిన్ను పరీక్షించి నీలో ఉన్న దేవుణ్ణి బయటకు తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీలో ఉన్న విశ్వాసాన్ని, నీలో ఉన్న ధైర్యాన్ని, నీలో దాగి ఉన్న పవర్ బయటకు తీసుకురావటానికి దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఓ భయంకరమైన యుద్ధములో నీవు గెలవటానికి, ఓ భయంకరమైన ప్రమాదం నుంచి నీవు తప్పించబడటానికి ఒక పరీక్షను నీ ముందుకు ప్రభువు తీసుకుని వస్తాడు. అందుకే ఈ వర్తమానం పేరు దేవుని పరీక్ష అది నీకు రక్ష. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే అక్కడ ఏమని వ్రాయబడి ఉందో చూద్దాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నశించుపోవు సువర్ణము అగ్ని వలన శుద్ధపరచబడి మేలిమి బంగారముగా తయారవుతుందట. ప్రైజ్ ది లార్డ్. నీవు కూడా బంగారం, నీ విశ్వాసం కూడా బంగారం. నీవు నశించుపోకుండా ఉండుట కొరకు దేవుడు నీకు పరీక్షలు తెస్తాడట, నీకు పరీక్ష పెడతాడట. దేవునికి స్తోత్రం. నీకు వివాహము అవడానికి ఆలస్యమైపోతుందా? నీకు ఉద్యోగం రావడానికి ఆలస్యమైపోతుందా? నీ వ్యాధి నుండి నీవు విడుదల పొందటానికి ఆలస్యమైపోతుందా? నిన్ను పరీక్షల గుండా నడిపిస్తున్నాడు. నీకు ధనము రావాలి, నీ దగ్గరకు వచ్చి దూరం అయిపోతుందా? నీకు పరీక్ష పెడుతున్నాడు. నీ ఆస్తి సేల్ అవ్వాలి, నీ సమస్యలు తీరాలి, ఆలస్యమైపోతుందా? దేవుడు నిన్ను పరీక్షలో నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు నశించిపోకుండా, నీ విశ్వాసము తొలగిపోకుండా, నీ విశ్వాసము నుండి నీవు జారిపోకుండా, క్రీస్తు నుండి నీవు దూరం అయిపోకుండా నీవు నిలవడానికి, నీవు నిలిచి అభివృద్ధి పొందటానికి, నీవు దీవించబడటానికి, నీ యొద్దకు ఐశ్వర్యం రావడానికి, నీవు ఐశ్వర్యములో ఎదగటానికి, నీవు ఫలించడానికి, ప్రైజ్ ది లార్డ్, దేవుడు నీకు పరీక్ష పెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు మన ఇంటి వారే మనకి వ్యతిరేకం అయిపోతూ ఉంటారు.
మన ఫ్యామిలీలో ఉన్న వారే మనకి వ్యతిరేకమైపోతూ ఉంటారు, మన బంధువులే మనకి దూరం అయిపోతూ ఉంటారు. ఇది కూడా ఒక రకమైన పరీక్ష. ప్రైజ్ ద లార్డ్. నీ ఉద్యోగంలో, నీవు చేయు ఉద్యోగంలో నిన్ను ప్రేమించువారు, నిన్ను స్నేహించువారు నీకు వ్యతిరేకంగా మారిపోతారు. ఇది కూడా ఒక పరీక్ష. భయపడకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు అద్భుతమైన ఆశీర్వాదాన్ని, అద్భుతమైన ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇచ్చుట కొరకు ఇక్కడ పరీక్ష పెడుతున్నాడో. ప్రైజ్ ద లార్డ్. ఏమి టెన్షన్ పడిపోవలసిన అవసరం లేదు. భయపడకో. దేవుని పరీక్ష ఎలా వస్తుందో తెలియదో, అది నిన్ను పరీక్ష చేసి, నిన్ను అగ్నిలో వేసి, నిన్ను పుటము వేసి, నీలో ఉన్న ఒరిజినాలిటీని బయటికి తీసుకొస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఒరిజినల్ క్రిస్టియన్ అవుతావు. ఒరిజినల్ వ్యక్తివిగా, ఒరిజినల్గా దేవుని బిడ్డ ఎలా ఉంటాడో నీ ద్వారా చూపించుట కొరకు దేవుడు నీకు పరీక్ష తర్వాత పరీక్ష, పరీక్ష వెంబడి పరీక్ష నీ దగ్గరకు వస్తుందే. టెన్షన్ పడకో. నీవు నశించిపోకుండా నీవు దేవునిలో నిలవడానికే, దేవుని నుంచి నువ్వు దూరం అయిపోకుండా నీవు దేవునిలో స్టాండర్డ్గా ఉండటానికి ప్రభు బలిపీఠం మీద ప్రభు నిన్ను పెట్టి, బలిపీఠం మీద నిన్ను కాల్చటానికి పెట్టిన దిగులు పడకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఒకని ప్రవర్తనను బట్టి వాని యొక్క క్రియలకు ప్రతిఫలం ఇవ్వటానికి, ప్రతీకారము చేయటానికి అంటే నీ విశ్వాసపు జీవితంలో నీవు చేయుచున్న పనులను బట్టి, నీవు చేసే ప్రార్థనను బట్టి, దేవుని ఏ విధంగా నమ్ముతావో ఆ నమ్మకం యొక్క రేంజ్, స్టేజ్, ఒక్కొక్క స్టేజ్ని బట్టి నీ విశ్వాసపు పరిమాణాన్ని బట్టి నిన్ను బ్లెస్ చేస్తాడట. నీ విశ్వాసపు పరిమాణమును బట్టి నిన్ను దీవిస్తాడట. నీ విశ్వాసపు పరిమాణమును బట్టి నిన్ను ఆశీర్వదించడం కొరకు దేవుడు నీ హృదయాన్ని, అంతరింద్రియాలను, అంటే నీ యొక్క బాడీలో, నీ మనసులో, నీ యొక్క హృదయములో, నీ అంతరంగములో, హృదయాంతరంగపు యొక్క లోతుల్లోనికి వెళ్ళి అక్కడ నువ్వెలా ఉన్నావో చూస్తాడట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ హృదయాన్ని పరీక్షించటానికే నీ శరీరాన్ని నలగొట్టేస్తూ ఉంటాడు. నీ శరీరాన్ని వ్యాధికి గురి చేసి నిన్ను మంచం మీద పెట్టి కొడతాడు. కదలలేవు, మెదలలేవు, అటు తిరగలేవు, ఇటు తిరగలేవు, ఏమి చెయ్యాలో తెలియదు. బాధ, వేదన నిన్ను క్షీణింపజేస్తూ ఉంటాయి. నీ శరీరం కృంగిపోతూ ఉంటుంది, క్షీణించిపోతూ ఉండగా నీ మనసు ఏమవుతుందో, నీ విశ్వాసపు పరిమాణం ఏ దిక్కుకు చేరుతుందో, ఏ స్టేజ్లో ఉంటుందో, నీ విశ్వాసం నిలబడుతుందా, పడిపోతుందా? దేవుడు నిన్ను నలగగొడుతూ ఉంటే నీ విశ్వాసం ఏం మాట్లాడుతుంది? నీవు కృంగిపోతూ ఉంటే, క్షీణించిపోతూ ఉంటే, నీ శరీరం క్షీణించిపోతూ ఉంటే నీ విశ్వాసం ఏం మాట్లాడుతుంది? ఎస్, ఆ విశ్వాసం ఏం మాట్లాడతాదో అని చూస్తున్నాడు దేవుడు. ఆ విశ్వాసం మాట్లాడిన దానిని బట్టి నేను దీవించాలని ప్రభువు చూస్తున్నాడు, ఆశీర్వదించాలని చూస్తున్నాడు, ఒరిజినాలిటీని బయటకు తీసుకురావాలని చూస్తున్నాడు. ఒరిజినల్ క్రిస్టియానిటీ నీలో ఉందా? ఒరిజినల్ విశ్వాసిగా నువ్వు ఉండగలుగుతున్నావా? నీ విశ్వాసం ఏ స్టేజ్లో ఉందో పరీక్షించుకోవాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 3వ వచనంలో ఒక విచిత్రమైన సంఘటన.
ఒక విచిత్రమైన సంఘటన కనిపిస్తుంది. ప్రభు ఒక సందర్భాన్ని వివరిస్తున్నాడు. చదువుతాను, వినండి. ఇతర దేవతలను పూజించుటకు ప్రవక్తలు నీతో చెప్పిన సూచక క్రియలు గాని మహత్తరమైన కార్యములను గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. యాలనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షిస్తున్నాడు. ఒక కలలుగను వాడు వస్తాడట, ఒక ప్రవక్త వస్తాడట. వాడు చెప్తాడట, పర్వాలేదు, ఏమైంది తర్వాత మార్చుకోవచ్చులే, ఆ విగ్రహాలను ఆరాధించే విగ్రహారాధికుణ్ణి కూడా చేసుకో పెళ్ళి. అబ్బో, పర్వాలేదు, డబ్బు ఉంది కదా, తర్వాత మార్చుకోవచ్చు, ముందు పెళ్ళి చేసుకో. లవ్ చేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడతారు, నేను మారిపోతాను, నేను నీ దేవుణ్ణే కొలుస్తాను, నిన్నే ప్రేమిస్తున్నాను, నా ప్రాణం నీ కొరకు ఇస్తాను, నా దేవుని గురించి ఆలోచించుకో, నేను బాప్తిసం తీసుకుంటాను, ఇలా మాట్లాడతారండి. పెళ్ళి చేసుకున్న తర్వాత నీ జీవితానికి దెయ్యాలను చూపిస్తారు, విగ్రహాలను చూపిస్తారు. ఈ మాయ మాటలను నమ్మి వారిని వివాహం చేసుకోవటానికి వీరికి మళ్ళీ పాస్టర్స్, ప్రవక్తలు అవసరం. ఫోన్ చేస్తారు, అయ్యా ఒక అబ్బాయిని నేను ప్రేమిస్తున్నాను, ఆ అబ్బాయి విగ్రహారాధికుడు అయినా కానీ యేసు ప్రభుని నమ్ముకుంటాడట, కాబట్టి అతనిని మార్చుకుంటాను, వివాహం చేసుకోవచ్చా? కొంతమందిలో నుంచి దేవుడు నిన్ను రాంగ్ వేలోనికి నడిపించటానికి, కొంతమందిలో నుంచి దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ప్రవక్తల్లో నుంచి కూడా పరీక్షిస్తాడట. ఎందుకంటే నీ దేవుడైన యెహోవాని నీవు నమ్ముతావో దాని నుంచి తొలగిపోతావో తెలుసుకోవటానికి నీవు చేసుకో, పర్వాలేదు అని ప్రవక్తల్లో నుంచే దేవుడు, ఒకవేళ ప్రవక్త మాట్లాడుతున్నా కానీ నువ్వు నమ్మొద్దు అని చెప్తున్నాడు దేవుడు. నమ్మొద్దు, ఓ ప్రవక్త మాట్లాడినా నమ్మొద్దు, ఒక దర్శనాలు చూసేవాడు చూసినా నమ్మొద్దు, దర్శనాలు చూసేవాడు చెప్పినా నమ్మొద్దు, ప్రవక్త చెప్పినా నమ్మొద్దు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం, విగ్రహారాధికులు దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేరు. విగ్రహాన్ని ప్రేమించువాడు, లోక సంబంధులు పరలోక రాజ్యానికి వారసులు కాలేరో, వారిని జీవితాన్ని నాశనం చేసేస్తారు. అందుకే దేవుడు చెప్తున్నాడా, నిన్ను పరీక్షించుట కొరకు ఒకవేళ అలాంటి వాడు వచ్చినా నీవు నమ్మొద్దు, పరీక్షకు నిలవబడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకపు ధనాన్ని చూడకో, అందాన్ని చూడకో, ఈ లోకపు ఐశ్వర్యాన్ని చూడకో. జీవితం నరకము యొద్దకు వెళ్ళిపోతుంది, నరకములో పడిపోతుంది. ఎక్కడో ఎప్పుడో కాదు, ఈ భూమి మీద కూడా నరకాన్ని చూసేస్తావు. జాగ్రత్త, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనంలో ఒక అద్భుతమైన సందర్భం ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ ఏముందో. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను పరిశోధించి శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. 40 సంవత్సరాలు పరిశోధించేటట ఇశ్రాయేలీల ప్రజలను. ప్రైజ్ ది లార్డ్. 40 సంవత్సరాలు నడిపించడానికి గల కారణం వారిని పరిశోధిస్తున్నాడా. సమయం ఎక్కువైపోతుంది కదా నీ లైఫ్లో, ఉద్యోగం రావడానికి సమయం పట్టేస్తుంది కదా. దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు.
నీ వివాహానికి సమయం ఎక్కువైపోతుంది, సంవత్సరాలు గతించిపోతున్నాయి, వయసు మించిపోతుంది కదా. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పరిశోధించాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటే నీ విశ్వాసాన్ని కోల్పోతున్నావా, నిలబెట్టుకుంటున్నావా? ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఆర్థికపరమైన ఇబ్బందులు మెరుగుపడట్లేదు, సంవత్సరాలు గతించుకుపోతున్నాయి. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నీ విశ్వాసాన్ని నిలవబెట్టుకోవటానికి నీకు ధైర్యం ఉందా? ప్రైజ్ ది లార్డ్. నీ విశ్వాసాన్ని నిలవబెట్టుకోవటానికి నీకు ధైర్యం ఉందా? నీకు నమ్మకం ఉందా? దేవుడు నన్ను లేవనెత్తుతాడా, ఇలా వదిలేస్తాడా? దేవుడు నన్ను బ్రతికిస్తాడా, ఇలా చంపేస్తాడా? ఇంకెంతకాలం, ఇంకెన్ని రోజులు, ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకెందుకు నా జీవితం వ్యర్థం కదా అని వేసారిపోతున్నావేమో, ఆయన పరీక్షలో నుంచి జారిపోతున్నావేమో. ఇశ్రాయేలు ప్రజలు ప్రారంభంలో చాలామంది ప్రారంభమయ్యారు, కానీ 40 సంవత్సరాల కాలంలో అంతమైపోయారు. బయలుదేరిన వారు చాలామంది, చేరిన వారు బహు తక్కువ మంది. రాలిపోయారట మధ్యలోనే. విశ్వాసపు పరీక్షలో రాలిపోయారు. నీవు రాలిపోవద్దు, జారిపోవద్దు. దయచేసి దేవుని కొరకు నీవు పుట్టావు, మర్చిపోకు. దేవుని కొరకు నీవు బ్రతకాలి, మర్చిపోకో. దేవుడు నిన్ను ఎలాగంటే నడిపించు నువ్వు. దేవుడు నీ మీద ఏ విధమైన పరిపాలన చేసినా చెయ్యనివ్వు. నిన్ను ఎలాంటి పరీక్ష చేసినా చేయనివ్వు. నిన్ను ఆశీర్వదించుట కొరకు, నిన్ను రక్షించుట కొరకు, నిన్ను పరలోక రాజ్యానికి చేర్చుట కొరకు. అదే కదా మనకు కావాల్సిందే. ఈ భూమి మీద ఉన్న ఆస్తి ఐశ్వర్యాలు ఎంతకాలం? ఈ భూమి మీద ఉన్న డబ్బు, ధనం, అందం, ఐశ్వర్యం, సుఖం ఎంతకాలం? కొన్ని రోజులే ఉంటాయి. కానీ శాశ్వతమైన రాజ్యాన్ని నీవు కోల్పోవద్దు. శాశ్వతమైన దేవుని యొక్క సంతోషాన్ని కోల్పోవద్దు. శాశ్వతమైన క్రీస్తు ప్రేమ నుండి దూరమైపోవద్దు. ప్రభు నిన్ను పరీక్షిస్తున్నాడో ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను రక్షించుట కొరకు. ఆయన పరీక్షలో నీవు నిలబడితే దేవుని యొక్క సంతోషాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని విస్తారముగా పొందుకుంటావు. యోబును పరీక్షించాడు దేవుడు. యోబు నిలవబడ్డాడు కనుక డబల్ బ్లెస్సింగ్ పొందుకున్నాడు. ఎంత పరీక్ష! అబ్బో, అలాంటి పరీక్ష నీకు కలిగితే తట్టుకోగలవా? యోబు పిల్లలు 10 మంది పిల్లలు చనిపోయారు. ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, ఐశ్వర్యం పోయింది, అన్నీ పోయాయి. చివరికి భార్య కూడా దూషించి చచ్చిపో అని మాట్లాడుతుంటే ఎక్కడ మిగులుతుంది విశ్వాసం? ఎక్కడ నిలవబడాలి? దేవుడు ఒక మాట ఉంది చూసావు, ఆ మాట మీద నిలబడు. దేవుని రాజ్యం అంటూ ఉంది చూసావు, ఆ రాజ్యము కొరకు నిలబడు. దేవుని యొక్క రక్తం ఉంది చూసావు, ఆ రక్తము మీద ఆశ పెట్టుకో. ఆ సిలువ మీద ఆశ పెట్టుకో. చాలు, నువ్వు బ్రతికేస్తావు. నీవు దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటావు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మై డియర్ ఫాదర్. లో ట్రై షెడ్డి కర్ర దూష దక రాసాధరవే. సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లోహిత్, ఇదిగో విశ్వాసంలో నుండి జారిపోతున్నావు. లోహిత్, విశ్వాసములో పడిపోయావు. దేవుని మీద నమ్మకం కోల్పోతున్నావు. నీకు గృహము లేదని, గృహము కొనుక్కోలేకపోతున్నానని, నీకున్న ఆస్తి సేల్ అవ్వడం లేదని, అప్పులు తీరడం లేదని, విశ్వాసంలో కోల్పోయి ప్రార్థనలో తగ్గిపోయావు. నీవు తిరిగి మారు మనసు పొందో. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. కృటాలి బీరియు కృదాసధారవే డ్రీకాల హరాజం దర్శర ధైర్యం దుషధరవే. సహోదరి సాహిత్య, దేవుడితో మాట్లాడుతున్నాడా? ఇదిగో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావు కదా సాహిత్య, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దిగులు పడకో. ఇప్పుడే దేవుని ఆత్మ నీ మీదకొస్తుంది. నీవు బాగుపడుతున్నావు.
రిటిలే కృతాన సందురవే లిట్రా బారవే. సహోదరి మణికుమారి, ఇదిగో బీపీ షుగర్ హై లెవెల్లోనికి వెళ్ళిపోయాయి. ఇదిగో మరణం నీ దగ్గరకు వస్తుంది. భయపడుతున్నావు, భయపడకో, దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు. దిగులు పడకో, నీ వ్యాధి నుండి, నీ బాధ నుండి ప్రభువు నిన్ను విడిపించి నిన్ను బాగు చేస్తున్నాడా. నువ్వు సంపూర్ణ విడుదల పొందే ఆరోగ్యవంతమై దేవుని మహిమపరచుకోబోతున్నావు. ట్రెబ్లీ ట్రోషి డ్రైలియు డిగర్ అనందృతారవే. థ్యాంక్ యూ మాస్టర్. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కృంభరించండి, అభిషేకాన్ని విడుదల చేయండి, బాగు చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ మీలో చాలా మందిలో విడుదలయ్యాడు. వాక్యం వింటుండగానే మీలో ఒక మార్పు కలిగింది. మీలో ఉన్న వ్యాధులు తొలగిపోయాయి, మీలో ఉన్న దురాత్మలు తొలగిపోయాయి. టెస్ట్ చేసుకోండి, కాల్ చేసి సాక్ష్యం ఇవ్వండి. ప్రైజ్ ద లార్డ్. మీలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే, చేతబడి శక్తులతో బాధపడుతున్నా, దురాత్మలతో నలిగిపోతున్నా, చీకటి శక్తులతో పీడింపబడుతున్నా, భయంకరమైన వ్యాధులు, డాక్టర్స్ సహితము చచ్చిపోతా అని నీకు సిఫారసు చేసి నిర్ధారణ చేసినా సరే కాల్ చేయండి. దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడా, దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడా. ప్రైజ్ ద లార్డ్. మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్నావా, దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడో ధైర్యం కలిగే దేవుని కొరకు వేచి చూడు. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే కాల్ చేయండి, దేవుడు నీకు విడుదలిస్తున్నాడు. ఆమేన్. మీలో నన్ను ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. నన్ను కలవటానికి మీకు అపాయింట్మెంట్ ఇస్తాను. తప్పకుండా నన్ను హైదరాబాద్లో కలవచ్చు, కాకినాడలో కూడా కలవచ్చు. అలాగే నన్ను మీటింగ్ పిలవాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి, నేను డేట్ ఇస్తాను. తప్పకుండా దేవుని యొక్క చిత్తమును బట్టి వస్తాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఒక ప్రాముఖ్యమైన విషయం, మందిరం నిర్మాణంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, సుమారుగా 3 సంవత్సరాలుగా మందిరం నిర్మాణం ఆగిపోయింది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే, దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. తప్పకుండా కాల్ చేయండి, మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుట కొరకు మందిర నిర్మాణాన్ని మీ కొరకు వేచి, మందిర నిర్మాణాన్ని ఆపి నీ కొరకు చూస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించటానికి దేవుడు మొదలు పెడుతున్నాడు. కాబట్టి మీరు ఆశీర్వాదం పొందాలంటే తప్పకుండా మందిర నిర్మాణంలో మీ చేతులు కలపాలి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల 3వ శనివారం సికింద్రాబాద్ YMCAలో జరుగుతుంది. తప్పకుండా రండి. ప్రతి నెల 4వ శనివారం కాకినాడ గెత్సెమనే వనములో జరుగుతుంది. తప్పకుండా వచ్చి దేవుని యొక్క అభిషేకం పొందండి, గొప్ప విడుదల పొందండి. ఆమెన్. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.